హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడే ఇందాకే లేచి ఇక్కడ వాకింగ్ వచ్చా. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:55 ఏమో అవుతుంది. పొద్దున్నే లేచా, సూర్యుడు కనిపిస్తుంది కదా. బ్యాక్ సైడ్ ట్యాంక్ కనిపిస్తుందా? అదే మా విలేజ్. ఇక్కడ మా విలేజ్ నుంచి ఒక 2 km వరకు నడుస్తూ ఉంటాం. ఇక్కడ నైట్ తిన్న తర్వాత కానీ మార్నింగ్ లేచిన తర్వాత వాకింగ్ చేస్తూ ఉంటాం, హెల్త్కి మంచిది కదా అని. అండ్ ఇది కనిపిస్తుందా జాకెట్? జొమాటోది. అంటే మన దగ్గర ఏది లేదని కాదు, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో జొమాటోది అసలు చాలా బాగుంది. ఇది దీంట్లో కొంచెం కూడా చలి లోపలికి వెళ్ళదు. అందుకే ఇదే వేసుకుంటున్నా. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది. నేను సిటీలో ఉన్నప్పుడు జొమాటో చేసేవాడిని. సో రెయిన్ కోట్, రెయిన్ సూట్, ఇంకా వింటర్ జాకెట్ ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు. ఇంకా మనకు రెయిన్ సూట్ కూడా ఉంది. వింటర్ జాకెట్ బాగా పనికి వస్తుంది. రైనింగ్ టైంలో అది కూడా పనికి వస్తుంది. దాన్ని కూడా యూజ్ చేసిన రైనింగ్ టైంలో, బాగుంది. అది కూడా మన దగ్గర ఉన్నదాన్ని పారేసుకోకూడదు. ఎవరేమంటారో ఎవరేమనుకుంటారో అదంతా మనకు అనవసరం. మన సేఫ్టీ మనకు ముఖ్యం. నేనైతే ఫస్ట్ అదే చూసుకుంటా. నాకు ఫస్ట్ సేఫ్టీ కావాలంతే. ఎవరైనా ఏమన్నా అనుకోని, అది తర్వాత. మా గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక ఎవరు యూజ్ చేస్తలేరు దీన్ని, కానీ కట్టి ఇలానే వదిలేసారు. ఇక్కడ ఇలా ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక తాండ వస్తుంది. మనం ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ నుంచి వచ్చాం, ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నా. ఇక్కడ వరకు వచ్చాం, మా శ్మశాన వాటిక వరకు. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నా. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తున్నా. నాకు అర్థం కావట్లా, సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవట్లేదు? వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఏమైనా పోతుందా? ఆస్తేం పోతలేదు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికైతే వచ్చేసా. ఇప్పుడు బ్రష్ చేద్దాం. भाजी के కూర, పప్పు, రొట్టెలు తింటున్నా. వీడు కూడా తింటుండు. ఖమ్మం తినేసి తాడుకు వెళ్ళిపోతాం. పని ఉంది కొంచెం. సో నేను తినేసా.
ఇప్పుడు అమ్మ బట్టలు ఉతుకుతుంది. సో అమ్మని తాండూరుకి తీసుకెళ్ళాలంట. మనం కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఇలానే వెళ్ళిపోదా, నేనేం రెడీ కాదు. అమ్మ బట్టలు ఉతుకుతుంది ఇప్పుడు. సో ఫైనల్లీ ఇప్పుడు వెళ్తున్నాం. మార్నింగ్ నుంచి మా అమ్మ రెడీ అయ్యే వరకు నాకు నిద్ర వచ్చేసింది. సార్ పడుకుంటాం. 8కి రెడీ అయిపోతే మా అమ్మ ఇప్పుడు రెడీ అయ్యారు. నా పేరు మళ్ళీ నీకు లేట్ అయింది. చాలా తాండూరుకి అయితే వచ్చేసాం మేము. అంటే ఇక్కడ అమ్మ బంగారం పెట్టడానికి వచ్చింది. కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, దానికోసం లోపలికి వెళ్తాం. బండి ఇక్కడ పెట్టేసి అక్కడ వెళ్తున్నాం. వెంట ఇటుకు తీసుకెళ్తున్నామా. డబ్బులు తీసుకున్నాం, బంగారం వాళ్ళే తీసుకున్నారు. खरीदी कर ली तो छोड़ दे। మిషన్ హాల్ వద్దా. ఇంకా రాలేవంట, ఎల్లుండి రమ్మన్నాడు. సో వెళ్తున్నాం, డబ్బులు ఇచ్చేసి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ డబ్బులు తీసుకున్నాం కదా, దీనికోసమే. 1 మంత్ తర్వాత తీసుకుంటే ఇక అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు అండ్ పట్టీలు అక్కడనే అంట. సో దానికోసం అక్కడ బంగారం పెట్టి డబ్బులు తీసుకొచ్చాం. ఇప్పుడు వెళ్తున్నాం రిటర్న్. ఎల్లుండి వచ్చి తీసుకెళ్ళిపోవాలి. 700 అయింది ఇంత దానికే. మేము ఫైనల్లీ అప్పుడు అయితే ఇంటికి వచ్చేసాం. ఆడికెళ్ళి మా అక్క ఊకే చైన్కి తీసుకొచ్చింది టైంపాస్ చేయడానికి. నాకు ఆకలి అవుతుందంటే చైన్కి వెళ్దామని తీసుకొచ్చేసింది ఇక్కడ. తినేసి ఇప్పుడు చైన్కి వెళ్తున్నా. అమ్మ వాళ్ళు చైన్కి వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్తున్నా ఇప్పుడు. ఈనారు కూడా వచ్చేసింది మనకి వేసుకోవడానికి. మన వాళ్ళు కొత్తిమీర పీకుతున్నారు. రేపు పొద్దుగల పోయి అమ్మేస్తాము 5 గంటలకు. 6 గంటలకు పైసలు తీసుకుంటాం. మటన్ తీసుకొస్తాం, చికెన్ వండుతాం, కోటర తీసుకొస్తాం, తాగుతాం, తింటాం, కోటర తాగుతాం, మటన్ తింటాం, తర్వాత పండుకుంటాం. అమ్మ కూడా వ్లాగ్ తీస్తుంది. కోటర తింటాం, చికెన్ తింటాం, తాగుతాం, పడుకుంటాం. అది సో చైన్లో నుంచి వచ్చేసాం మేము. నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటా, మీరు తినేసి పడుకోండి. గుడ్ నైట్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.